బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సహా యాజమాన్యంలో ఉన్న నైట్ రైడర్స్ గ్రూప్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తొలి క్రికెట్ ఫ్రాంచైజీగా అమెరికాలో సొంత అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియాన్ని నిర్మించి చరిత్ర సృష్టించింది. లాస్ ఏంజల్స్ లో తొలి మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ కు నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వడంతో ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ తో స్టేడియం అధికారికంగా ప్రారంభమైంది. ఇది కేవలం కొత్త మైదానం ప్రారంభం మాత్రమే కాదు, అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి దీర్ఘకాలిక పెట్టుబడులతో నైట్ రైడర్స్ గ్రూప్ చేపట్టిన భారీ ప్రణాళికకు నాంది అని నిర్వాహకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ స్టేడియంలో ఆటగాళ్లు, అభిమానులకు అత్యుత్తమ అనుభూతిని అందించేలా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇక ప్రధాన మైదానంలో 8 పిచ్లు, ఐసీసీ ప్రమాణాలకు అనుగుణమైన మైదాన కొలతలు అండ్ 120 అడుగుల ఎత్తులో 6 ఫ్లడ్ లైట్ టవర్లు ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం 32,000 మెట్రిక్ టన్నులకు పైగా మట్టిని తరలించి అత్యాధునిక క్రికెట్ వేదికను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, ఒకప్పుడు కలగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు నిజమైంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడల్లో 2వ స్థానంలో ఉన్న క్రికెట్ను లాస్ ఏంజల్స్ కు తీసుకురావటం ఎంతో గర్వకారణం. ఫెయిర్ ఫ్లెక్స్తో కలిసి మేము కేవలం క్రికెట్ స్టేడియాన్ని మాత్రమే నిర్మించడం లేదు, కుటుంబాలు, అభిమానులు, వినోదం, సామాజిక బంధాలకు కేంద్రంగా నిలిచే వేదికను రూపొందించాం. సో ఇది లాస్ ఏంజల్స్లో క్రికెట్కు శాశ్వత నిలయంగా మారాలని, భవిష్యత్తు తరాలను ప్రేరేపించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇక జూలై 1 నుంచి జూలై 5 వరకు ఈ స్టేడియంలో మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీ ద్వారా లాస్ ఏంజల్స్లో అత్యున్నత స్థాయి T20 క్రికెట్ అభిమానులకు చేరువగా కానుండగా అమెరికాలో క్రికెట్ విస్తరణకు ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది. ఇక షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ గ్రూప్ ఈ చారిత్రక అడుగుతో ప్రపంచ క్రికెట్లో మరో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.